నేరేళ్ల ఘటన జరిగి 9 ఏళ్లు గడుస్తున్న బాధ్యులైన పోలీసులకు శిక్ష పడిందా అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్ల ఘటన బాధితుల్లో ఇటీవల మృతి చెందిన గంధం గోపాల్ కుటుంబాన్ని కవిత పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేరేళ్ల బాధితులకు న్యాయం చేసే విషయంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఎందుకు శ్రద్ధ వహించలేదని కవిత ప్రశ్నించారు. అప్పట్లో ముసలి కన్నీరు కార్చిన బండి సంజయ్ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ నివేదికను ఎందుకు తెప్పించలేదన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా ఒక్కరోజైనా నేరేళ్ల మాట ఎత్తారా అంటూ ధ్వజమెత్తారు. మరి ఇవాళ నేను ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, బండి సంజయ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. పోలీస్ వాళ్ళు నేరేళ్లలో 8 మందిని తీసుకుపోయి 5 రోజుల వరకు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకుండా విపరీతంగా వారిని కొట్టి కనీసం జైలర్ కూడా నేను తీసుకోలేను అనేటటువంటి పరిస్థితి తీసుకొస్తే ఇంతవరకు ఒక్క పోలీసోడి కన్నా శిక్ష పడ్డదా? చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నటువంటి ధనదాహంతో ఈ దమనకాండ జరిపినటువంటి వారికి ఎవరికన్నా శిక్ష పడ్డదా? మరి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ గారు ఎందుకు శ్రద్ధ చూపించలేదు? ఆనాడు బండి సంజయ్ గారు వచ్చి మొసల్ కన్నీళ్ళు గార్చిపోయినారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్కి చెప్తామన్నారు. ఏమైంది రిపోర్ట్? అది అవసరమైతే నేరేళ్ల బాధితులందరినీ కూడా తీసుకొని ఢిల్లీకి పోయి ఆ రిపోర్ట్ తీసుకొని వస్తాం.